నమస్తే అండి. మనం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నర్సరీ మేళా వచ్చేసిందండి. అదే అండి మన 17th గ్రాండ్ నర్సరీ మేళా. ఇదొచ్చేసి మనకి హైదరాబాద్ పీపుల్ ప్లాజాలో జరుగుతుంది. జనవరి 30 నుంచి ఫిబ్రవరి 3 వరకు జరుగుతుందండి. అయితే 1 డే బిఫోర్ నేనొచ్చానండి మన ఫ్యామిలీ మెంబర్స్ కోసం. వాళ్ళకి చిన్న అప్డేట్ ఇద్దామనేసి. అయితే ఈసారి ఏమేమి మొక్కలొచ్చాయి, ఏంటి అవన్నీ కూడా నాతో పాటు మీరు చూడండి. నేను చూడండి C23 స్టాల్‌లో ఉన్నాము. వీళ్ళది 23 అండ్ 26 స్టాల్ అండి. దీంట్లో మనకి రోజెస్, మినియేచర్ ఆరెంజెస్, పూనా రోజెస్, సెంటెడ్ రోజెస్, బోగన్ విల్లాస్ ప్రతి ఒక్కటి ఉందండి. ఫ్లవర్ సెక్షన్కి మాత్రం దీంట్లో రావచ్చు. ఇంకొకటి వచ్చేసి ఫ్రూట్స్ కూడా చాలా ఉన్నాయి. చూడండి అన్ని ఇప్పుడే మొక్కలు దించుతున్నారండి. అన్ని స్టాల్స్ అన్ని ఇప్పుడే సెట్ చేస్తున్నారు. ఏమైనా నాయిస్ వస్తే అడ్జస్ట్ అయ్యి చూడండి. మీకు ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎర్లీగా ఇవ్వాలి. మీరు వస్తే టెన్షన్ లేకుండా ఏ స్టాల్లో ఏముంది అని మీరు ఒకసారి చూసుకోవడానికి ఈజీగా ఉండడానికి ఈ వీడియో అండి. చూడండి గ్రీన్ చామంతి ఉంది, అలానే ఎల్లో ఉంది, వైట్ వచ్చేసి ఇవన్నీ ముద్దమండి చామంతులు, చాలా బాగున్నాయి. మినీ స్టోనియా అంట, బేగం బహార్ అంటారంట దీన్ని, 2 పేర్లు చెప్పారు. ఇక్కడ చూడండి నాటు గులాబీ చిన్న పాట్లో ఉన్నాయి. రాఫ్ వెరైటీ అండి మనకి బోగన్ విల్లాస్ చిన్న మొక్కలు చూడండి ఎలా ఉన్నాయో. రుద్రాక్ష మొక్క అండి చూడండి, అంటే ట్రావెలింగ్ చేసి వచ్చాయి కదా, కొంచెం ముడుచుకుపోయినట్టున్నాయి. కొంచెం సెట్ అయిపోద్ది రేపటి వరకు ఇది మీకు. చూడండి ఇప్పుడే అన్ని మొక్కలు అన్నీ దించుతున్నారు. మ్యాంగోస్ అనుకుంటాను, సంపెంగా హే, ఎల్లో సంపెంగా మొక్కలు అంట అండి, కిందికి దించుతున్నారు. చూడండి ఎంత పెద్ద లారీలో తీసుకొచ్చారు. హైడ్రేంజియా అంట ప్లాంట్ చూడండి, ఇది ఒక కొత్త వెరైటీ అంట ఈసారి. సెమీ షేడ్ ప్లాంట్ అంట. ఓకే, మినీ ఆరెంజ్లో ఒకటేమో నార్మల్ అండి, ఇంకొకటేమో వెరిగేటెడ్. మీకు ఇక్కడ చూపిస్తాను కాయ చూడండి ఎలా ఉందో. దైతాన్స్ ప్లాంట్ అండి, ఇది సీజనల్ ప్లాంట్. ఇది మనకి ఈ సీజన్ వరకు పూస్తాయి, ఆ తర్వాత B27 స్టాల్లో ఉన్నానండి. ఇదంతా వాల్ జడ అంట, చూడండి మొక్కలు ఎలా ఉన్నాయో, ఫ్లవరింగ్తో ఉన్నాయి. అలానే హ్యాంగింగ్ ఉంది ఈ స్టాల్లో. ఇంకొకటి వచ్చేసి ఇక్కడ మనకి డెహలియా ఉంది చూడండి మొక్కలు. ఇందులో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి. ఎవరికైనా కావాలంటే B27లో ఈ వెరైటీస్ దొరుకుతాయి మీకు. నెక్స్ట్ వచ్చేసి బోగన్ విల్లాస్, అలానే కనకాంబరము, ఇవన్నీ ఉన్నాయండి. ఇవేమో సీజనల్, ఇవన్నీ చామంతులు, అవి కూడా మొత్తం సీజనల్. అవి వచ్చేసి బంతిపూలు అండి మనకి. ఇది మహాత్మా ప్లాంట్, మనకు అందరికీ తెలిసిన ప్లాంట్ ఇది. నెక్స్ట్ వచ్చేసి సన్నజాజి అండి. ఇవి రోజెస్ అండి చూడండి, క్రీపర్ రోజ్ అనుకుంటాను, డిఫరెంట్గా ఉన్నాయి ఫ్లవర్స్. ఇందులో క్రీపర్ రోజులో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి చూడండి. నీ టమాటాస్ చూడండి ఎంత చిన్న చెట్టుకి ఎన్ని కాయలు వచ్చాయో. అవి చూడండి గన్నేరండి. ఇవి వచ్చేసి పీస్ లిల్లీ, ఆ తర్వాత ఒక షో ప్లాంట్ ఉంది, ఆ తర్వాత మనకి తమలపాకు, మిర్చీస్ ఉన్నాయి చూడండి. పెద్ద మిర్చి, మన బజ్జీ మిర్చి అంటారు కదా అది, ఆ పక్కన చిన్న మిర్చి ఉన్నాయి. మళ్ళీ తర్వాత బంతులు అవి ఉన్నాయి. తర్వాత వచ్చేసి వంకాయ మొక్కలు కూడా ఉన్నాయండి. జెర్బేరియాస్ ఉన్నాయి, రాధా మనోహరం మొక్కలు కూడా ఉన్నాయండి, అలానే మల్లె మొక్కలు కూడా ఉన్నాయి. ఇవి వచ్చేసి ఇప్పుడు ఫ్యాషన్ అండి, దీని పేరు ఏదో అన్నారు, నాకు ఐడియా లేదు. మీకు ఐడియా ఉంటే ఒక్కసారి కామెంట్ చేసి చెప్పండి. అలానే రోజెస్ చూడండి అసలు ఎంత పెద్దగా ఉన్నాయో. వైట్లోనే పింక్ షేడ్ వచ్చేసి పెద్దగా ఉన్నాయి మొక్కలు. ఇక్కడ వచ్చేసి రాఖీ క్రీపర్ అండి. ఇందులో ఎన్ని కలర్స్ ఉన్నాయో తెలియదు, ప్రస్తుతానికైతే ఒక్క కలర్ కనిపించింది. ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇవి షో ప్లాంట్స్, క్రీపర్ ప్లాంట్స్, మనకి ఇండోర్ ప్లాంట్స్, ఇవన్నీ కూడా. గోల్డెన్ సైపస్ అండి. ఇది B20 స్టాల్లో ఉన్నానండి. ఈ స్టాల్లో మాత్రం అన్ని డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. అసలు మనం కొత్త మొక్కలు అండి, అసలు మనం ఎప్పుడు చూడని మొక్కలన్నీ కూడా ఈ స్టాల్లో కనిపిస్తున్నాయి నాకు. ఇక్కడ చూడండి వాళ్ళు థర్మోకోల్ షీట్స్లలో అన్ని ప్యాకింగ్ చేసి తీసుకొచ్చారు. ఇక్కడ సక్లెంట్స్ కూడా ఉన్నాయండి. సక్లెంట్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి, పెద్ద ప్లాంట్స్ ఉన్నాయి. నేను కొంచెం దగ్గర నుంచి చూపిస్తాను మీకు. సక్లెంట్స్లో డిఫరెంట్ కలెక్షన్ కావాలంటే ఇలా తీసుకోవాలండి. చూడండి అన్ని కొత్త వెరైటీస్. ఇక్కడ చూడండి మనకి క్రీపర్లో కూడా మనకి ఫ్లవర్ వచ్చింది. ఫ్లవర్ సింగ్ ఆఫ్ పాల్ అంట అండి. అసలు చూడండి ఎంత, అదొక సింగ్ ఆఫ్ హార్ట్ అంట, ఇది సింగ్ ఆఫ్ పల్ అంట. చూడండి ఎంత బాగున్నాయో. ఇక్కడ చూడండి ఇదొక డిఫరెంట్ వెరైటీ, పర్పుల్ కలర్ చూడండి ఎంత బాగుందో కలర్. ఇదొక డిఫరెంట్ అండి, లీఫే డిఫరెంట్గా ఉంది చూడండి. ఇవి చూడండి ఎంత డిఫరెంట్గా ఉన్నాయి. ఈ కలర్ చూడండి, ఈ కలర్లో కూడా ఫ్లవర్స్ అంటే రియల్గా అమేజింగ్ అండి. ఈసారి మాత్రం కలెక్షన్ మాత్రం చాలా బాగుంది. స్టాల్స్లలో రెడ్ ముత్యాలలాగా ఉన్నాయి చూడండి. ప్లాంట్ మాత్రం చాలా చిన్నగా ఉంది, కానీ దీనికి మాత్రం ఇలా కాయలు వచ్చేసి ఉంది. ఆర్నమెంట్ ప్లాంట్ లాగా ఉన్నాయండి. క్యాక్టస్లో బోన్సాయి చేశారు చూడండి, ఎంత మంచి లుక్ ఉందో అసలు.
న్యాచురల్గా బోన్సై కూడా ఉందండి. ఈ స్టాల్లో మొత్తం కంప్లీట్గా డిఫరెంట్ కలెక్షన్ ఉంది. ఇలా డిఫరెంట్ ఎవరైనా ట్రై చేయాలంటే ఈ స్టాల్కి రండి. B20 అండి, మళ్ళీ ఒకసారి మెన్షన్ చేస్తున్నాను. మన ఫ్యామిలీ మెంబర్స్కి ఏమంటారు కన్ఫ్యూజ్ అవ్వకుండా స్టాల్స్ చెప్తున్నానండి. ఆ కలెక్షన్ కూడా చూపిస్తున్నాను. రండి, వెంటనే తీసుకొని వెళ్ళొచ్చు మీరు. B9, 10, 11 స్టాల్లో మనకి మొత్తం సిరామిక్ పాట్స్ అండి. చిన్న సైజ్ నుంచి మొదలుకొని చాలా పెద్ద వరకు ఉన్నాయి. అసలు చాలా పెద్ద పెద్ద సైజెస్లో కూడా ఉన్నాయండి, చిన్నవి కూడా ఉన్నాయి. ఇలా మనకి బాత్ టబ్ లాగా కూడా ఉన్నాయండి. మనకి బోన్సై పెట్టుకోవడానికి పెద్దవి కూడా ఉన్నాయి. ఇక్కడ B16 నుంచి B17, B18, B19 కూడా ఒకటే స్టాల్ అండి. ఇక్కడ ఆల్ వెరైటీస్ ప్లాంట్స్ దొరుకుతాయి. కూరగాయ మొక్కలు, ఫ్లవరింగ్, వంకాయ మొక్కలు, మిర్చి మొక్కలు అన్నీ ఉన్నాయండి. వాళ్ళు కూడా చిన్న ట్రాలీలో తెచ్చారు, ఇంకా పెద్దది వస్తుందంట. ఇంకా చాలా మొక్కలు ఉన్నాయి అనేసి అంటున్నారు. వంకాయ మొక్కలకి వంకాయ కూడా ఉంది చూడండి, గుత్తు వంకాయ అంటారు కదా. చూడండి అన్ని కిందికి దించుతున్నారు. అయితే ఆ స్టాండ్స్కి వచ్చేసి వీల్స్ ఉన్నాయి. ఆ వీల్స్తో అవి లాక్కెళ్తున్నారండి. అసలు ఎంత బాగున్నాయో, కంప్లీట్గా స్టాండ్స్లలోనే ఉన్నాయి. ఇలానే సెటప్ చేస్తారు. కింద వీల్స్ ఉన్నాయి చూడండి, మీకు కనిపిస్తున్నాయి అనుకుంటారు. ఈ స్టాల్ వచ్చేసి మనకి B12, B13, B14, B15 ఈ స్టాల్స్ అన్నీ కూడా మనకి ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయండి. అలానే మనకి క్రోటన్స్ ఉన్నాయి ఈ స్టాల్స్లలో. డిఫరెంట్గా ఫ్రూట్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి అనుకుంటున్నాను, మరి ఏం ప్లాంట్స్ కూడా తెలియదు నాకు. ఇది చూడండి బోగన్విల్లా అండి. ఇంత చిన్న మొక్కకి ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయో, మనకి బోన్సై లాగా చేశారు. ఇది చూడండి, దీనికి బ్రింజల్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి. దీని పేరేంటండి? నికోడియా అంట అండి, ప్లాంట్ పేరు నికోడియా ప్లాంట్ అంట. ఇవన్నీ కూడా బోగన్విల్లాస్. ఫ్రూట్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు చూడండి ఇప్పుడే అక్కడ నుంచి దించుతున్నారు అన్ని. ఎంత పెద్ద పెద్ద బ్యాగ్స్ ఉన్నాయో. కలర్స్ మాత్రం చాలా బాగున్నాయి. స్టాల్స్ ఇప్పుడే అన్ని సెట్ చేస్తున్నారు. B19 స్టాల్లో ఉన్నాము. మొత్తం మార్కెట్స్ చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో. విత్ పాట్స్ కూడా ఉన్నాయండి దీంట్లో. ఈ స్టాల్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. C5 స్టాల్ నెంబర్లో ఉన్నామండి. ఇందులో కంప్లీట్గా బోన్సై ఉన్నాయి, అలానే చిన్న చిన్న మొక్కలు కూడా ఉన్నాయి. మనం వెళ్ళి బోన్సై ప్లాంట్స్ కూడా చేసుకోవచ్చు. ఇందులో డిఫరెంట్ కలెక్షన్స్ మాత్రం చాలా ఉన్నాయి. ఈ ప్లాంట్ చూడండి ఎంత బాగుందో, మొత్తం ఇట్లా స్టెప్స్ వైజ్గా చేసి పెట్టారు. చాలా అందంగా ఉంది మొక్క మాత్రం. B1 స్టాల్ అలానే B30 స్టాల్లో మనకి ఫైబర్ అండ్ ప్లాస్టిక్ పాట్స్, అలానే మెన్యూస్ అవన్నీ కూడా ఇక్కడ మనకి దొరుకుతాయండి. ఇవి చూడండి అన్ని డిఫరెంట్ కలెక్షన్ అండి. కలెక్షన్ వచ్చేసి మొత్తం డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి. మనం ఆన్లైన్లో వెతుకుతూ ఉంటాం కదా, అక్కడ వెతకకుండా ఇక్కడ మీరు డైరెక్ట్గా వచ్చి చూసి తీసుకోవచ్చు. మీరు మోడల్స్ కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ మనకి 2 ఇంచెస్ నుంచి 30 ఇంచెస్ వరకు కూడా మనకి పార్ట్స్ అవైలబుల్గా ఉన్నాయండి. ఇలాంటి మంచి మంచి కంటెంట్ నేను తీసుకురావాలి అంటే మీరు ఒకసారి లైక్ చేయాలి, అలానే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ నేను తీసుకొస్తూ ఉంటాను. క్వాలిటీ వీడియోస్ కూడా తెస్తానండి. నెక్స్ట్ స్టాల్కి వెళ్ళి చూద్దాము ఇంకేమేమి ఉన్నాయో. ఈ స్టాల్ వచ్చేసి C1 అండి. C1 నుంచి C24. ఇందులో అన్ని బోన్సై, మినిచర్స్, అలానే సిరామిక్ పార్ట్స్, బుద్ధాస్, డిఫరెంట్గా బోన్సై సెటప్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ ఇంకొకటి వచ్చేసి చూడండి, ఇక్కడ మనకి జేడ్ ప్లాంట్తో బోన్సై చేశారు. అందులో స్టోన్ ఇచ్చేసి మంచి లుక్ ఉందండి. ఇవన్నీ కూడా టాటాయిస్, ఇవన్నీ సిరామిక్ పార్ట్స్ అండి కిందివి. అయితే మీకు ఇంకొక మంచి ఐటమ్ చూపిస్తాను నేను. ఇక్కడ చూడండి, ఇది చూడండి మన ఇండియా గేట్ అండి. ఎంత బాగుందో, మంచి లుక్ వస్తుంది. దీంట్లో పెద్దది చిన్నవి 2 సైజెస్ ఉన్నాయండి. ఇంకొక పీస్ చూపిస్తాను మీకు. ఇలా చూడండి క్యూట్గా ఎంత బాగుందో. ఈ స్టాల్లో ఆల్ వెరైటీస్ ఉన్నాయండి. మినిచర్స్ కానివ్వండి అన్నీ ఉన్నాయి. క్రెయిన్స్ కానివ్వండి, ఇలా డిఫరెంట్ మనకి కలెక్షన్. మన గార్డెన్లో మనం డిఫరెంట్గా ఏమైనా పెట్టుకోవాలి, చెయ్యాలి, ఆ చిన్న చిన్న మినీసైజ్ కానివ్వండి, అలానే మనకి ట్రే గార్డెన్ కానివ్వండి, ఇలా చేసుకోవడానికి ఇది ఒక మంచి స్టాల్ అని చెప్పవచ్చు. అయితే నేను ఇంకొక పీస్ ఇక్కడ చూపిస్తాను. ఈరోజు అన్నీ చూపించాను, రేపటికి కూడా కొన్ని ఉంచుతాను. బట్ ఇది ఒక్కటి చూడండి, ఇది స్టూల్ అండి. ఎంత మంచిగా ఉందో చూడండి. ఇది చూడండి ప్లాస్టిక్ మొక్కలాగా ఉంది, బట్ కాదండి, ఇది లైవ్ ప్లాంట్, ఈకో ఫైలమ్ అండి. దీన్ని చూడండి, నో సాయిల్, అన్ని మొత్తం ఇది గాలిలో పెరుగుతుందంట మొక్క. చూడండి ఎంత బాగుందో. ఇలాంటి కలెక్షన్స్ చూడాలంటే మీ పిల్లల్ని తీసుకుని వచ్చి ఇలాంటి కలెక్షన్స్ చూపిస్తే వాళ్ళు కూడా కొత్త కొత్త మొక్కల్ని చూడడానికి అవకాశం ఉంటుంది. అయితే మనకి సిరామిక్లో కూడా మనకి తులసి కోటలు వచ్చాయి. చూడండి ఎంత బాగుందో.
ఇందులో సిరామిక్లో చాలా కలెక్షన్ ఉందండి. బిగ్ సైజ్ పార్ట్స్, స్మాల్ సైజ్ పార్ట్స్. ఇది చూడండి కొంచెం డిఫరెంట్ లుక్తో. ఈ స్టాల్ వచ్చేసి B4 అండి. దీంట్లో మాత్రం అసలు కలెక్షన్ అయితే నెక్స్ట్ లెవెల్గా ఉంది. ఇది చూడండి బోన్సై, ఫైకస్ బోన్సై ఉంది. అలానే ఇటొక ప్లాంట్ ఉంది. ఇవన్నీ పేర్లు చాలా ఉన్నాయి. పేర్లు నేనేం చెప్పట్లేదు ప్రస్తుతానికి. పీస్ లిల్లీ ప్లాంట్ చూడండి, దీని ఫ్లవర్స్ చూడండి. ఇప్పుడు వచ్చేది దీని సీజన్ కాబట్టి ఇది పెద్ద మొక్క అండి పీస్ లిల్లీలో. బిగ్ సైజ్. దీంట్లో 3 వెరైటీస్ ఉంటాయి. ఇదొక వెరైటీ. అలానే బోన్స్ అవి చూడండి డిఫరెంట్గా లుక్ ఇలా చేసేసి పెట్టారు మొత్తం. ఇది చిన్నదండి చూడండి, ఇది ఎలా సెట్ చేశారు. C18 స్టాల్లో ఉన్నామండి మనము. ఇక్కడ చూడండి కంప్లీట్గా ఇండోర్ సెక్షన్. మీకు ఇలా మీరు వచ్చి ఇలా తీసుకెళ్ళి మీ ఇంట్లో పెట్టుకోవాల్సిందే. మొక్కలు పాట్స్తో ఉన్నాయి. ఇక్కడ ఒక మొక్క చూపిస్తాను మీకు. ఇది చూడండి ఈ మొక్క. ఇవి ఓన్లీ స్టెమ్స్ అండి. స్టెమ్స్కి ఇలా మనకి లీవ్స్ వస్తాయి. ఇవి ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న మొక్కలండి ఇవి. దీని ప్రైస్ కూడా 1 lakh అని చెప్పారు. దీంట్లో 7,000 ఉందండి. 7,000 అంటే చిన్న మొక్క కూడా ఉందంట. C30 స్టాల్లో ఉన్నామండి. ఇక్కడ అన్నీ కూడా మనకి మినీచర్స్ ఉన్నాయి. జస్ట్ అన్ని టాయ్స్ అండి. మీకు గార్డెన్లో ఏవేవి కావాలో ప్రతి ఒక్కటి కూడా ఈ స్టాల్లో ఉంటాయి. రేపు ఉదయం ఇంకా డీటెయిలింగ్గా ఇక్కడ వీడియో చేద్దాం మనము. ఇక్కడ చూడండి ఈసారి ఏం కొత్తగా తీసుకొచ్చారో. అయితే తన పేరు కమలా అండి. చాలా బెస్ట్ ఫ్రెండ్ అయిపోయింది నాకు. హాయ్ బోలో హమారే ఫ్యామిలీ మెంబర్స్. తనకి తెలుగు రాదు, హిందీ వస్తుంది, అందుకే ఎక్కువ క్లోజ్ అయిపోయింది అనుకుంటాను. ఇక్కడ చూడండి డిఫరెంట్గా ఉన్నాయి లుక్స్ అన్ని కూడా. ఇక్కడ ఎంత బాగున్నాయో. ఇప్పుడే సెట్ చేస్తున్నారు మొత్తం. ప్యాకేజింగ్ ఎక్కడిది అక్కడ ఉంది చూడండి. అన్ని సెట్ చేశాక రేపు ఉదయం ఏమేమి ఉన్నాయో కొత్తవి చూద్దాం మనం ఒకసారి. ఇవన్నీ చామంతులు అండి. 2 rows ఉన్నాయి. అటు ఇటు మంచి కలర్స్ ఉన్నాయి. కలర్ కలెక్షన్ మాత్రం చాలా బాగుందండి. ఇక్కడ చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో మొక్క. ఇప్పుడు ఇది బాగా తీసుకొస్తున్నారు మొక్కలు. అదైతే వైట్, ఇక్కడ గ్రీన్ ఉంది, ఎల్లో ఉన్నాయి. ఇప్పుడే అందరూ సెటప్ చేస్తున్నారండి. ఇది మనకు ఓన్లీ ఇన్ఫర్మేషన్ కోసమే. రేపు ఫుల్ ఫ్లెడ్జ్డ్ వీడియో వస్తుందండి. దాంట్లో మనకి రేట్స్ కానివ్వండి, ఏ స్టాల్లో ఏవేవి మొక్కలు ఉన్నాయి అవన్నీ కూడా తెలుసుకుందాము. మనకి ప్లాస్టిక్ సెంటర్ వాళ్ళు ఇన్వైట్ చేశారండి. మీరు ఎవరైనా నన్ను కలవాలనుకున్నా, నేను మిమ్మల్ని కలవాలనుకున్నా ఈ స్టాల్ దగ్గరికి రండి. ఉదయం నేను 10 గంటల నుంచి మధ్యాహ్నం 2-2:30 వరకు ఇక్కడ ఉంటానండి. మీరు ఎవరైనా కానివ్వండి ఇక్కడ రండి. ఈ వీడియో ఎలా అనిపించిందో ఒక్కసారి కామెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుస్తానండి. అంతవరకు బాయ్.